అగ్నిపుత్రి 4వ భాగం. కాలం ఎవరి కోసం ఆగదు గనక అందరి జీవితాలలోనూ అనుకోని మార్పులే వచ్చాయి. అంజని పరీక్ష పాసైంది. ఆనాడు ఆమె పొందిన ఆనందానికి హద్దులు లేవు. సురేష్, కవిత ఆమె ఆనందంలో పూర్తిగా పాలు పంచుకున్నారు. మొత్తానికి ఒక విజయాన్ని సాధించావు అంజని, అంది మెచ్చుకోలుగా కవిత. నాదేం లేదు కవిత గారు, అంతా మీ బ్రదర్దే, అంది నవ్వుతూ. పెద్దవారు చిన్నవారు ఎటుపక్క ఉండాలో అలాగే భాగాలు పంచుకున్నారు. ఆ విషయమే సుగుణకి రాసిపడేశాడు సుందరం. అయితే సుగుణ తండ్రి వీళ్లకంటే 4 ఆకులు ఎక్కువే చదివారు కనుక కట్నం డబ్బు అన్నయ్య దగ్గరెందుకు అని కూడా పరిష్కరించుకోవడం మంచిది అని రాశారు. అది చదివాక నిజమేననిపించింది సుందరానికి. అన్నయ్య, మనం ఎలాగో వేరుపడ్డాం, ఆ కట్నం తాలూకు డబ్బు నాది నాకిచ్చేయి. ఆ మాట వింటూనే మండిపడ్డాడు సత్యం. ఒరేయ్ సుందరం, ఇంతప్పటి నుంచి నిన్ను పెంచాను, బీకాం పాస్ చేయించాను, చివరికి నువ్వు నాకిచ్చే ప్రతిఫలం ఇదా అని అడిగాడు ఉడికిపోతూ. చేసావులే, చెయ్యలేదని ఎవరన్నారు? కావాలంటే దానికైనా డబ్బు మినహాయించుకో, నిర్లక్ష్యంగా అన్నాడు సుందరం. నువ్వు ఈనాడిలా అంటావని ముందుగా ఊహిస్తే దీనికి ఎంతైందో లెక్కలు వేసి ఉంచేవాడిని, దుగ్ధగా అని అవతలికి వెళ్ళిపోయాడు సత్యం. రెండో రోజు కల్లా ఎవరి వాటాలకి వారికి తడికలు అడ్డం వచ్చేసాయి. బ్యాంకులో ఉన్న కట్నం డబ్బు తమ్మునికి ఇచ్చేశాడు సత్యం. కలకాలం కష్టపడి చాకిరీ చేశాను, ఆయనంతకంటే కష్టపడి చదువు చెప్పించారు. చివరికి చీపురు పుల్లతో కూడా సగం విరిచి పట్టుకుపోయాడంటూ శాపనార్థాలు పెట్టింది అరుంధతి. ఆ మర్నాడు విజయ గర్వంతో తిరిగి వచ్చిన సుగుణని చూసి అటు అరుంధతి కానీ కళ్యాణి కానీ మాట్లాడలేదు. మీతో నాకేమిటన్నట్టు సుగుణ కూడా నిర్లక్ష్యంగానే ఊరుకుంది. చిన్నపిల్లలు పిన్ని పిన్ని అంటూ సుగుణ దగ్గరికి పోబోతే చెరోటి వీపు మీద చరిచి లోపలికి లాక్కుపోయింది అరుంధతి. అది చూసి మరీ మంచిదేలే, సగం పీడ వదిలిపోయిందనుకుంది సుగుణ. ఏ తమ్ముడికి ఆ తమ్ముడే వేరుపడేసరికి సత్యం పని ఇరకాటంలో పడింది. వెనకటిలా తన ఖర్చులు పోను తీసుకువచ్చి తనకిచ్చే పని లేదు. ఇప్పుడు ఎవరికి వారే అయ్యేసరికి ఎవరి డబ్బు వారే వాడుకుంటున్నారు. ఇలా అట్నుంచి ఇట్నుంచి డబ్బు రాకపోతే అంజలిని పోషించడం కష్టమవుతోంది. జీతంలో తగ్గించిస్తే అరుంధతి ఊరుకోదు. ఎలా ఈ సమస్యకి పరిష్కారం? మొదటి నెలలో అడ్వాన్స్ పెట్టి తెచ్చాడు. నెలాఖరికి అడ్వాన్స్ మినహాయించుకునే ఆఫీస్ వారిచ్చారు కనుక ఆ లోటు పూర్తి చేయడానికి అప్పు తీసుకొని ఆ డబ్బు కలిపి అరుంధతికి సమర్పించుకున్నాడు. అడ్వాన్స్ మళ్ళీ పుచ్చుకొని కాస్త ఆ ఫ్రెండ్కి సర్ది అంజనికి సరిపోదని మరో ఫ్రెండ్ దగ్గర అప్పు పుచ్చుకొని అంజనికి ఇచ్చాడు. ఈ విధంగా అతని పని అప్పులతో నిండిపోయింది. ఆ అప్పు తీర్చడానికి మరో చోట వడ్డీకి తీసుకొచ్చాడు. అక్కడ అసలు పెరిగే వడ్డీ రెండూ భయపెడుతున్నాయి. సుందరం మాత్రం జీతం రాగానే ఓ 10, 15, 20 అంజనికి ఇచ్చి ఇంటికి తీసుకెళ్లడం సాగించాడు. అంజని ఇవ్వమని నిర్మమాటంగా అడిగింది. ఆమెకిప్పుడు ఖర్చులు పెరుగుతున్నాయి. టైపుకు, ఇంటర్ పరీక్షకు డబ్బు కావాలి. పైగా ఓ విధమైన తూష్ణీభావం పేరుకుపోయిన అంజని ఎవరిని లెక్క చేయడం లేదు. అంజని, నాకు ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అన్నాడు సురేష్ ఆ రోజొస్తూనే. ఆ మాట వినేసరికి అంజని ముఖం మాడిపోయింది. తను కట్టుకున్న రమ్య హర్మ్యాలన్నీ కూలిపోతున్నట్లు ఫీల్ అయిన ఆమె కన్నులలో గిర్రున నీరు తిరిగాయి. కన్నీరు ఎంత ఆపుకుందామన్నా ఆపలేక కన్నీరు అలాగే స్రవిస్తుంటే చూసిన సురేష్ చకితుడై, ఏడుస్తున్నావా అని అడిగాడు. మీరు వెళ్ళిపోతే ఇక నాకు దిక్కెవరు? అంజని కన్నీటి మధ్య వేసిన ప్రశ్నకు మరింత విస్మయపడ్డాడు సురేష్. నువ్వు ఏ విషయంగా ప్రశ్న వేశావో కాస్త చెబుతావా? అన్ని విషయాల్లోనూ నా జీవితానికో చుక్కానిలా నన్ను ముందుకు నడిపిస్తారనుకున్నాను. మీ సహచర్యంలో 3 పువ్వులు 6 కాయలుగా కనుల పండువుగా ఉంటుందని కలలు కన్నాను. చివరకు అవి ఆశలు బూడిదలయ్యాయి. నాకు బాధగానే ఉంది అంజని. అసలు ఈ ఊరికి రాకుండా ఉన్నా బాగుండేదేమో అనిపిస్తోంది ఒక్కోసారి. అక్కయ్య ద్వారా నీ దీనావస్థ అంతా విని జాలిపడ్డాను. ఆ తర్వాత అక్కయ్య నిన్ను విద్యావంతురాల్ని చేయమని పురమాయించింది. నాకు మనసులో నిన్ను తీర్చిదిద్దాలన్న తలంపు ఉండటంతో ఆమె మాట శిరసావహించాను. రోజూ నీతో 1 గంట సేపు గడుపుతున్నాను. కానీ అందులో మనసు, అనుబంధాలు అల్లుకున్నాయన్న ఊహే నాకు రాలేదు. ఇప్పుడిలా అర్ధాంతరంగా నిన్ను విడిచి వెళ్ళాలన్నా వెళ్ళలేను. పోనీ ఉందామన్నా ఉండలేని పరిస్థితిలో పడ్డాను. అతని మాటలు శ్రద్ధగా వింటూ ఉండిపోయింది అంజని. ఇతనికి తన మీద ఉన్నది జాలి, సానుభూతేనా? ఇతని విశాల హృదయంలో ఏ పక్కనైనా కాస్తంత చోటు లేదా తనకి? కళ్ళంబడి నీళ్లు ధారాపాతంగానే కారుతున్నాయి. అవును, అతను తన పరిస్థితికి జాలిపడవచ్చు కానీ ప్రేమించాలని ఎక్కడుంది? 3 అన్నదమ్ముల చేతిలో దారుణంగా వంచబడి నలిగిపోయిన తననెందుకు ప్రేమించాలి?
అసలైన ఏ ముఖంతో అతన్ని భర్తగా పొందాలని ఆశించింది. ఆకాశానికి నిచ్చెన వెయ్యబోయి మొదలంట పాతాళానికి దిగిపోతున్న దౌర్భాగ్యురాలు తను. ఏ మగవాడైనా ఆఖరుకు వయసు మళ్ళిన వాడైనా తనకి కన్నెపిల్ల కావాలని కోరుకుంటాడు. తెలిసి తనలాంటి పతితను ఎవరు పెళ్లాడతారు? అతనికేమిటి లోటు? అందం లేదా, విద్య లేదా, హోదా, ఉద్యోగం లేదా, డబ్బు లేదా? అన్నీ మూసబోసుకున్న అతనికి పిల్లని మంచి కట్నంతో కళ్ళు మూసుకొని ఇస్తారు. అలాంటిది కానీ కట్నం లేని స్థితిలో, పెళ్ళైనా సరిగ్గా చెయ్యలేని పరిస్థితుల్లోని పిల్లను, పైగా శీలం కోల్పోయిన దాన్ని ఎందుకు చేసుకోవాలి? తనతనిపై ఆశలు పెంచుకోవడం తనదే పొరపాటు. అంజని, నువ్వలా ఏడిస్తే నేను చూడలేను. దయచేసి కళ్ళు తుడుచుకో అంటూనే ఆమె దగ్గరగా వచ్చి తనే ఆ కన్నీళ్లు తుడిచాడు. అందుకని దుఃఖోద్వేగాన్ని ఆపుకోలేక అతని ఎదపై వాలిపోయింది. అనుకోని ఆ సంఘటనకు సురేష్ ఆశ్చర్యపడినా అతని హృదయం ఆనంద డోలికల్లోనే ఊగులాడింది. చటుక్కున 2 చేతులతోనూ ఆమెని గాఢంగా హృదయానికి హత్తుకుంటూ, అంజని, నువ్వు నవ్వాలి అంటూ ఆమె పెదవులపై తీయని ముద్ర వేశాడు. నవ్వుతాను. మీ గుండెల్లో ఇలా నిండి ఉన్నంతకాలం నేను నవ్వుతూనే ఉంటాను అంది అతని వక్షస్థలంలో తలదాచుకుంటూ. వెరీ గుడ్, మంచి పిల్లంటే అలా చెప్పిన మాట వినాలంటూ మందహాసం చేశాడు సురేష్. రండి, కాఫీ తాగుదురు గాని అంటూ తప్పించుకుని లేచింది అంజని. ఆమెకిప్పుడు లోకమంతా సుగంధభరితంగానే ఉంది. ఒక దుర్మార్గుని పక్క సన్మార్గవర్తనుడు, ఒక పడగొట్టే వ్యక్తి పక్క నిలబెట్టే వ్యక్తి ఈ విశాల విశ్వంలో ఉన్నారని రుజువు చేస్తున్నాడు సురేష్. తన కలలు ఫలించి నిజంగా సురేష్ తనని పరిణయమాడితే తన జీవితం ధన్యమైనట్టే. కానీ కవిత ఏమనుకుంటుంది? ఏదో దురదృష్టవంతురాలు, కాస్త చదువు చెప్పు అని పంపిస్తే తను వల్లో వేసుకుందని అనుకోదు. కాఫీ గ్లాస్ అందించింది. అది ఒక్క ఉక్కలో తాగేసి, పాఠంలో క్వశ్చన్స్ వేస్తానన్నాను కదా ఉత్సాహంగా అడిగాడు సురేష్. వచ్చాయన్నట్లు తల ఊపింది అంజని. అయితే రాసి చూపించు అంటూ కుర్చీలో కూర్చున్నాడు సురేష్. అంజని గబగబా అన్నీ రాసి చూపించింది. తప్పులున్న చోట దిద్ది, పర్వాలేదు, బాగానే ఇంప్రూవ్ అవుతున్నావు అన్నాడు సంతృప్తిగా. ఏదో మీ దయ అంటూ నవ్వింది అంజని. వస్తాను అంజని, నాకు త్వరగా వెళ్లాల్సిన పనుంది అంటూ ఆమె చేతిని అందుకుని సున్నితంగా నొక్కి వదిలాడు సురేష్. అంజని బుగ్గలు కెందారాలయ్యాయి. ఆమె ఏదో జవాబు చెప్పేలోగానే సురేష్ వెళ్ళిపోయాడు. అతను వెళ్లేదాకా చూస్తూ పుస్తకాలు మూసి స్టవ్ కూడా ఆర్పేసి హాయిగా మంచం మీద వాలిపోయింది. ఆమె ఆలోచనలన్నీ రెక్కలు విప్పుకొని స్వేచ్ఛగా విహంగాల్లా ఎగిరిపోతున్నాయి. ఆమె హృదయం నిండా సురేష్, ఆమె తలపుల్లో సురేష్, ఆ గదిలో ప్రతి వస్తువులోనూ సురేష్ సుందర గంభీర వదనం ప్రతిబింబిస్తోంది. ఒక సురేష్ 100 సురేష్లై తనను చిలిపిగా కవ్విస్తున్నారు. కన్నులు నీవే కావాలి, కలవై నీవే రావాలి, కవితే నేనై ఉరకాలి, కావ్యం నేనై నిలవాలి. సన్నగా రేడియోలో పాట వింటూ సురేష్ని ఊహించుకుంటూ తన్మయత్వంతో కనులు మూసుకుంది అంజని. తనంటే సురేష్ వంటి ఉత్తమ హృదయంలో కాస్త చోటుంది చాలు. తన జీవితానికి మాత్రం అదృష్టం చాలు. లిప్త కాలమే అయినా ఆదర్శ పురుషుని వక్షస్థలంలో తలదాచుకోగలిగిన తను నిజంగా ధన్యురాలు. అతని హస్తం తన కన్నీరు తుడిచింది. ఆ పెదవుల్లోని మధురిమతో క్షణమే అయినా తనని మైమర్పించాడు. ప్రేమకు కామానికి చాలా తేడా ఉంది. పవిత్ర ప్రణయంలో పొంగులెత్తే అనుభూతులు శారీరక సుఖాన్నిచ్చే కామం వల్ల కలుగుతాయి. దైహికమైన సంపర్కాన్ని మించినది మానసికానందం కలకాలం నిలిచే ఈ ఆత్మసంతృప్తి కోసం తను జీవితమంతా పణంగా పెట్టగలదు. సురేష్ని చూస్తుంటే కలిగే ఆనందానుభూతులు సుందరాన్ని, శివాన్ని లేదా సత్యాన్ని చూస్తుంటే కలుగుతున్నాయా? సురేష్ సాన్నిధ్యం కోసం పరితపించే హృదయం ఆ ముగ్గురిలో ఎవరిని చూసినా ముకుళించుకుపోతోంది. వాడిపోయే పువ్వులా తను సుందరాన్ని చూసి ఒకప్పుడు ప్రేమించేదేమో. అతని చేష్టలతో పూర్తిగా అసహ్యం వేసింది. సుగుణని పెళ్లి చేసుకోవడంతో మనసు విరిగిపోయింది. పెద్దవారు తన బాగోగులు చూస్తారు అనుకున్న సత్యం, శివం తనని అన్ని విధాలా భ్రష్టురాల్ని చేశారు. ఇంకా మగజాతినే నమ్మకూడదు అనుకున్న సమయంలో పవిత్ర దేవతామూర్తిలా ప్రత్యక్షమయ్యాడు సురేష్. ఈ దేవుడు పలికే ప్రత్యక్ష దైవం అవుతాడా, లేక రాతి విగ్రహంలా మిగిలిపోతాడా? అది తన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. మొదటి నుంచి అదృష్టం తనకి అంతంత మాత్రమే కనుక ఏ విధంగా తన వలపు ఫలిస్తుందో తనకి అగమ్య గోచరం. ఆలోచనలతోనే ఆమెకి మధ్యాహ్నం గడిచింది. సురేష్ కూడా ఇంచుమించుగా ఇలాంటి ఊహలతోనే ఉన్నాడు ఆఫీస్లో. అంజని తనని ప్రేమిస్తుందన్న విషయం స్పష్టమైపోయింది. అంజని ముగ్ధ మనోహరమూర్తి. తనను చలింపచేసిన
మాటలు నిజమే. తను ఇంతకు మునుపు తన జీవిత భాగస్వామిని ఎలా ఉండాలని కోరుకున్నాడో రూపలావణ్యాలతో అంతకంటే మిన్నగానే ఉంటుంది అంజని. అయితే ఆమె మామయ్యలు ఆమెని అనుభవించారన్న మాట మర్చిపోతే తనకి ఆమెను పెళ్లాడటానికి ఎలాంటి భేషజాలు లేవు. మరీ తనకంత ధీరోదాత్తత, గుండె ధైర్యం ఉన్నాయా? అవి లోపించే పక్షంలో తన ఆమెకి దూరంగా ఉండటమే మంచిది. ఆమెలో లేనిపోని ఆశలు కల్పించి అట్టడుగుకు కూలదూసే కంటే అసలు ఆ ప్రసక్తి పెట్టుకోకుండా ఉంటే నయం. కానీ తన కన్నుల ముందు తనని బేలగా పెనవేసుకున్న అంజని అమాయక వదనం అల్లకల్లోలం చేసింది మనసుని. తను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతానని చెప్పగానే ఆమె కన్నులలోని బాష్ప కణాలను, నీలి నీడలను తను మర్చిపోగలడా? ఆమె కావాలని తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాల్సిందేనా? అలా అని తన మనసుని సరిపెట్టుకొని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకురాగలడా? ఎలా? ఈ మానస సంఘర్షణ ఎలా పరిష్కారం? తన ఊహల్లో ఒకప్పటి ఊహాసుందరిగా బిఏ పసై కుందనపు బొమ్మలా మురిసిపోతూ తనతో అన్యోన్యంగా మసులుతూ సుఖ సంతోషాలను పంచిపెట్టే అర్ధాంగి పదానికి, ఇల్లాలి పదానికి సార్థకత సంపాదించే యువతి తన జీవిత సహచారిణిగా ఆశించాడు. తన ఆశయాలకు సరైన రూపకల్పనలాగే ఉందా అంజని? ఆమె బిఏ పూర్తి చేసి డిగ్రీ పుచ్చుకోవాలంటే మరో 4 సంవత్సరాల తర్వాతి మాట. అందాక తనలా బ్రహ్మచారిగా గడిపి ఆమె కోసమే కనిపెట్టుకుని ఉండగలడా? ఎన్ని సమస్యలలో ఇరుక్కున్నాను. నా ఉద్యోగం, నా గొడవ, నా సంగతేదో నేను చూసుకోక ఎందుకీ కల్లోలాన్ని కొని తెచ్చుకున్నాను అనుకుంటూనే గడిపాడు సాయంత్రం దాకా. ఒక్కసారి మనసు ముందుకు తోస్తోంది అంజనినే పెళ్లాడమని. మరోసారి ఆ పిల్ల తప్ప లోకంలో ఆడవాళ్లే లేరా అని ఎదురు తిరుగుతోంది మనసు. ఈ భావ సంచలనంతోనే ఇల్లు చేరుకున్నాడు. సురేష్ హృదయంలో తనకి కాస్తో కూస్తో చోటు ఉందని గ్రహించాక ఈ సత్యం, శివం, సుందరాలని దూరంగా ఉంచాలని గట్టి నిర్ణయానికి వచ్చింది అంజని. మామయ్య, పెద్ద మామయ్యకి తెలిసిందంటే నన్ను ఏ శరణాలయంలోనో చేర్పిస్తానంటాడు. అప్పుడు అస్సలు వీలు పడదు. దయచేసి వారానికోసారి చూడటానికి రా అంది ఖచ్చితంగా సుందరం ఆ రోజు రాగానే. అంజని అంత నిర్మహమాటంగా చెప్పడం సుందరానికి కోపాన్ని కలిగించింది. నేను ఊరికే వస్తున్నానా? నీకు నెలకు 25,000 ఇస్తూనే ఉన్నానుగా. ఆ మాటతో తోక తొక్కిన తాచులా లేచింది అంజని. అవును, ఇస్తున్నావు, కాదని అనలేదు. ఆ 25,000 పుచ్చుకొని ఏ వేసే దగ్గరకో వెళ్ళు. ఇక్కడికెందుకు రావడం? నువ్వు రాను వద్దు. ఆ మాటకి హేళనగా నవ్వాడు సుందరం. నీకా పెళ్లి కాలేదు, అయినా నాతో నువ్వు భార్యలాగే సుఖపడుతున్నావు. మళ్ళీ ఎవరినన్నా పెళ్లి చేసుకుందామనుకుంటే జరిగే పనేనా? పెద్దన్నయ్య ఏదో గంతకు తగిన బొంతగా ఎవరినైనా కుదిర్చి చేస్తే మాత్రం నువ్వు పతివ్రతవైపోతావా? సుగుణ లాంటి ఇల్లాలివి కాగలవా? ఒక్కొక్క మాట ఒక్కొక్క శూలంలాగా తగిలి భద్రకాళిలా లేచింది అంజని. అవును, సుగుణ లాంటి ఇల్లాల్ని ఎలా అవుతాను? నీలాంటి మామయ్యలు సుగుణకి కూడా ఉంటే ఆవిడేనాటి పతివ్రతా శిరోమణి అయ్యేదో తెలిసేది. నన్ను సర్వవిధాలా నాశనం చేసింది చాలక పైగా ఆక్షేపిస్తున్నావన్నమాట. అంజని కళ్ళకే శక్తి ఉంటే ఆమె చూసిన చూపులో భస్మమయ్యేవాడే సుందరం. కానీ అంజనికి ఆ శక్తి లేదు. అందుకే నిక్షేపంగా ఉన్నాడు సుందరం. 2 చేతులు కలిస్తేనే కానీ శబ్దం రాదని నువ్వు కూడా నా కోరికలకు అనుగుణంగానే ఆనాడు మసులుకున్నావు. సుందరం ఠక్కునన్నాడు. అవును, నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఉద్ధరిస్తావని కపట ప్రేమ కనబరిస్తే నీ మీద నమ్మకంతో గుడ్డిదాన్నై నీ ఆనందానికి ఉపయోగపడ్డాను. మరి మహా ఇల్లాలు సుగుణ ఉన్నప్పుడు నాలాంటి చెడిపోయిన దాని దగ్గరికి రావడం దేనికి? నీ ఇంట్లో నువ్వు ఉండరాదు? రోష కషాయిత నేత్రాలతో నిప్పులు కురిపిస్తూ అడిగింది అంజని. సుందరం కాస్త తగ్గాడు అంజని కోపం చూసి. నువ్వు నన్ను అనవలసిన మాటలు అన్నావు, ఇంక దయచేసి వెళ్ళు, మళ్ళీ చచ్చిన రాకు అంటూ ఖాళీ బిందె తీసుకుని వెళ్ళిపోయింది. 10 నిమిషాలైనా అంజని రాకపోవడంతో వెళ్ళిపోయాడు సుందరం. సాయంత్రం శివం వచ్చినప్పుడు, పెద్ద మామయ్య అసలే అనుమానం మనిషి. నా వల్ల మీరంతా విడిపోయారని చాలా కోపంగా ఉన్నారు. చూశాడంటే నిన్ను నన్ను పెట్టి నానా అల్లరి చేస్తాడు. వారానికో 10 రోజులకోరా అంది అంజని నిక్కచ్చిగా. అదేమిటంజు, నీకు టైప్ నేర్పిస్తున్నాను, చీరలు కావాలంటే కొనిస్తున్నాను, ఏం లోటు చేస్తున్నానని రావద్దంటావు? అవునులే, నీ ప్రేమ సంగతి నాకు తెలుసు కానీ నాకు నెల తప్పితే మన కొంపలు అంటుకోవు. ఎందుకొచ్చిన బెడద? అలా అయితే నీకు నాకు మంచిది అంది అతి మామూలుగా. శివం అయిష్టంగానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ, పోనీ ఇంకో 25 రూపాయలు ఇస్తాను, ఇంకేమన్నా నేర్చుకో అన్నాడు ఆశగా. ఆ మాటకి మండిన తమాయించుకుంది అంజని. నోరు లేంది కనుక ఇన్నాళ్ళు ఎలాగో గడిచింది. ఇప్పుడు దీనికేదో పోయే కాలం పట్టుకుంది. ఏమన్నా ఎదురు తిరుగుతోంది అనుకున్నాడు శివం. నాకేం నేర్చుకోవాలనిపించడం లేదు అన్న అంజని సమాధానం విని అవాక్కైపోయాడు.
4 గోడల మధ్య బందీకృతయ్యి దారి తెన్ను కానక అంధకారంలో పడి కొట్టుమిట్టాడుతుండే తరుణంలో ఆపద్బాంధవిలా కవిత ఆదుకుని చిన్న ఆశాజ్యోతిని వెలిగించింది. ఆ జ్యోతి బహుముఖాలుగా విస్తరించి తనలోని అజ్ఞానాన్ని, పిరికితనాన్ని పటాపంచలు చేసివేసింది. ఆ జ్యోతి మరింతగా ప్రకాశించడానికి కారణభూతుడవుతున్నాడు సురేష్. వారిచ్చిన ధైర్యంతోనే పిల్లిపిల్ల పులిపిల్లగా మారిపోతోంది. పులిపిల్ల మరింత విజృంభించి రేపు మృగరాజులా లంఘించి మదపుటేనుగు కుంభస్థలాన్ని చీల్చి చెండాడినట్టు చేసినా చెయ్యవచ్చు. ఎవరు చెప్పగలరు? శివం ముఖంలోని అయిష్టాన్ని గమనించి నవ్వుకుంది అంజని. ఒక 2 పీడలు వదిలినట్టే ఇంకా సత్యం ఉన్నాడు. అతడిని ఎలా మాయపుచ్చడం అనుకుంటూ విసుగ్గా మంచం మీద వాలిపోయింది అంజని. చెవుల్లో సుందరం మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. మళ్ళీ ఎవరినన్నా పెళ్లి చేసుకుందామనుకుంటే జరిగే పనేనా? గంతకు తగిన బొంతని పెద్దన్నయ్య చేసిన పతివ్రతవైపోతావా? సుగుణలాంటి ఇల్లాలివి కాగలవా? ఎంతెంత మాటలన్నాడు! ఎంత అవమానకరంగానూ ఎంత హేళనగానూ మాట్లాడాడు. తను ఈ మాట అనిపించుకోవడానికి కారణం వాళ్లేగా. వాళ్ల తప్పు వాళ్ళు ఒప్పుకోరు. తనదే అంత అన్నట్లు మగవారు ఆడవారు కూడా దూషిస్తారు. జీవితాన్ని సరిదిద్దుకోవాలన్నా సరిదిద్దుకోనివ్వరు. సురేష్ కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. సురేష్ గారు, మిమ్మల్ని పెళ్లాడాలన్న నా కోరిక పూర్తిగా అసమంజసమైంది. నేను పవిత్రురాల్ని కాను కనుక మీ ఇల్లాలుగా ఉండే అర్హత ఎంతమాత్రమూ లేదని సుందరం ఘంటాపదంగా చెప్తున్నాడు. ఇంకా నా జీవితం ఇంతే. నలిగిన పుష్పం పూజకు నోచుకోదు. దేవుని పవిత్రమూర్తికి పనికిరాదని మనమే ఏరి పారేస్తాం. నా బ్రతుకు అంతే. అలా ఏరి పారవేసే జీవితమే నాది. కానీ ఆ భగవంతుడికి మాత్రం జాలి కలగదా? ఆ నలిగిన పువ్వంటే అది కూడా ఆయన సృష్టించిందేగా. తలగడా తడిచిపోయేలా ఏడుస్తూనే ఉంది. సత్యం ఎందుకో ఆ రోజు రాలేదు. అలా రాకపోవడం వల్లే తన హృదయ భారాన్నంతా తగ్గించుకోగలిగింది అంజని. సత్యం వరుసగా 3 రోజులు రాలేదు. ఆనాడు సురేష్ వస్తూ, అంజని, నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. రేపే బయలుదేరి ముందు జాయిన్ అవ్వాలి అంటుంటే పిడుగు పడిన దానిలా అయింది అంజని. ఏ వ్యక్తి తన ఆశలకు ప్రోధి చేస్తూ నీళ్లు చిలకరిస్తూ కొండంత అండగా నిలబడ్డాడో ఆ వ్యక్తే తనకి దూరం అవుతున్నాడు. విధి తన జీవితం ఎప్పుడూ సరిగ్గా సాగనివ్వదు. ఏదో ఒక సుడిగుండంలో పడవేయందే ఆ భగవంతుడికి తోచదనుకుంటాను. ఇతను దూరం కావడం ఏ అనర్థకర పరిణామాలకు దారితీస్తుందో అనుకుంటూ కళ్ళొత్తుకుంది. అంజు, నువ్వు బాధపడకు. నేను డబ్బు పంపుతూ ఉంటాను. నువ్వు వేరే ఎవరినన్నా లేడీ ట్యూటర్ని పెట్టుకుని పరీక్షకు వెళ్ళు. ఆ మాటకి ఏమీ బదులివ్వలేదు అంజని. అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఉత్తరాలు రాస్తుంటారా? అప్రయత్నంగానే అడిగింది. రాస్తాను. నువ్వు కూడా ఇక్కడి పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలియచేయి అంటూ కాఫీ తాగి వెళ్ళిపోయాడు సురేష్. అంజని కుప్పకూలిపోయింది. వెళ్ళిపోతున్నాడు. తన ఆరాధనామూర్తి తప్పుకున్నాడు. తనింక ఒంటరిదైపోతుంది అనుకుంటూ అలా కన్నీటి మధ్య వంట కూడా చేసుకోకుండానే గడిపింది. ఆ రోజు సత్యం వస్తూ ఎవరినో వెంటబెట్టుకుని వచ్చాడు. అంజని, పాలుంటే కాస్త కాఫీ కలుపు. లేవు మామయ్య, రోడ్డు మీద హోటల్కి వెళ్ళి తెమ్మంటావా? నేను తెస్తానులే అంటూ గ్లాస్ తీసుకువెళ్ళాడు. ఆ వచ్చినతను సూటు బూటులో మంచి దర్జాగా ఉన్నాడు. నీ పేరు అంజనా? అవును. సత్యం ఏమవుతాడు నీకు? మామయ్య, ఏం చదువుకున్నావు? 10th క్లాస్ పాస్ అయ్యాను. ఇంతలో సత్యం కాఫీ తీసుకొచ్చాడు. ఈయన మా ఆఫీస్లో మేనేజర్ అంటూ పరిచయం చేశాడు సత్యం. అంజని నమస్కరించింది వినయంగా. కాఫీ తాగి మేనేజర్ రఘు వెళ్ళిపోయాడు. సత్యం కూడా అతనితో పాటే వెళ్ళిపోయాడు. ఆ మేనేజర్ గారు ఎందుకు వచ్చారు అని ప్రశ్నించుకుంది అంజని. బహుశా ఇటు వెడుతుంటే లోపలికి రమ్మని పిలుచుంటారు మామయ్య అని తనే సమాధానం చెప్పుకుంది. మర్నాడు మళ్ళీ రఘు వచ్చాడు. అతనితో పాటు సత్యం రాలేదు. ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ కుర్చీ వేసింది అంజని. కాఫీ పెట్టాలంటే నిన్నటిలా పాల సమస్య ఎదురైంది అంజనికి. గ్లాస్ తీసుకుని హోటల్కి బయలుదేరింది. ఎక్కడికి వెళ్తున్నావు? కాఫీ తీసుకొద్దామని బెరుగ్గా జవాబిచ్చింది అంజని. ఇప్పుడు నాకు కాఫీ వద్దులే అంటూ అంజనిని వారించాడు. ఈ మేనేజర్లతోటి పెద్ద ఉద్యోగస్తులతోటి మాట్లాడి ఉండని అంజని ఇతనితో ఎలా సంభాషించాలో తెలియక మామయ్య వస్తే బాగుండు అని గాబరా పడింది. అంజని, ఉద్యోగం చేస్తానన్నావటగా అంటూనే తలుపు దగ్గరికి వేస్తుంటే బిత్తరపోయింది అంజని. ఉద్యోగమా? లోకంలో BAలు MAలు చదివిన వాళ్ళకే గతి లేకుంటే నాలాంటి సామాన్యురాలికి పెద్ద క్వాలిఫికేషన్లు లేనిదానికి పిలిచి ఎవరుద్యోగం ఇస్తారు? అంజని ఆశ్చర్యం నుంచి కోలుకోకుండానే రఘు చేతులు ఆమెని చుట్టివేశాయి. ఆమె ఏదో అనబోయేలోగా పెనుగులాడి తప్పించుకుందామనుకున్నా వీల్లేని పరిస్థితుల్లో పడవేసి ఆమె శీలాన్ని కబళించాడు రఘు. జరిగిన ఘోరానికి షాక్ తిన్నట్టయి అంజని అలాగే మంచం మీద పడిపోయింది. రఘు తలుపులు తీసుకుని బయటకొచ్చి మళ్ళీ తలుపులు దగ్గరికి వేసి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి 8 వరకు అలాగే మంచం మీద పడి ఉంది అంజని. రాత్రి 9 గంటలకి సత్యం వచ్చాడు. మామయ్య, మీ మేనేజర్కి ఎందుకు ఈ ఇల్లు చూపించావు? ఏమైందట? ఏమైందని మెల్లగా అడుగుతున్నావా? అతను అంత నీచుడైనప్పుడు ఇంటికెందుకు తీసుకొచ్చావు? చూస్తానన్నాడు గనక తీసుకొచ్చాను. నీచుడు గీచుడు అనకు, బాగుండదు. అతను చేసిన పని బాగుందా? తోక తొక్కిన తాచులా లేచింది అంజని. అతను ఏదో చేస్తే మాత్రం ఏం పోయింది అంజని? ఏదైనా అతిగా ప్రవర్తించాడనుకో, దానికి తగిన ఉపకారం ఏదో చేస్తాడు. చాలా తేలిగ్గా అన్నాడు సత్యం. అంటే అతను ఏదో చేస్తాడని నీకు తెలుసన్నమాట. అలా చేయడం కోసమే అతనికి ఇల్లు చూపించావా? మండిపోతూ అడిగింది అంజని. ఏమంటావు దేనికి? మరి ఈ గోలంతానెందుకు? అడిగాడు తీక్షణంగా. అవును, గోలే. నీ దృష్టిలో నాకు ఎలాంటి స్థానం ఉందో నాకు బాగా తెలిసిందిలే అని అనేసింది అతనితో. సత్యం ఏదో అనబోయి నిప్పులు కక్కుతున్నట్లున్న అంజనిని చూసి కాస్త తగ్గి, ఈ పూట ఇంకా ఏం మాట్లాడినా బెడిసి కొడుతుంది. ఇప్పటికీ ఇంటికి పోతే ఉత్తమం. తెల్లవారేసరికి అన్ని కోపాలు సర్దుకుంటాయనుకుంటూ చల్లగా జారుకున్నాడు. అది గమనించి తలుపు భళ్ళున వేసుకుంది అంజని. ఆమె హృదయం కుతకుత ఉడికిపోయింది. సత్యానికి తెలిసే రఘుని పంపాడని అర్థమవుతోంది. అంటే ఏమాశించి? చటుక్కున కవిత రాసిన నవలలోని కథ గుర్తుకొచ్చింది. ప్రమోషన్లకి ఆశపడి పై అధికారికి భార్యనప్పగించాడు ఒక మహానుభావుడు. అంటే ఇలాంటివి జరగబట్టే రాసింది కవిత. అయితే ఈయన గారికి, ఈ దిబ్బరొట్టె ముఖం గాడికి ఒక్కసారే పెద్ద ఆఫీసర్ అయిపోవాలన్న పేరాస పట్టుకున్నదన్నమాట. భగభగా మండిపోయింది. ఆఖరికి అక్క కూతురు, తల్లిదండ్రులు లేని పిల్ల, జాలి సానుభూతి లేక తోడబుట్టిన ఆడపడు ఒక్కగానొక్క అక్కగారికి ద్రోహం తలపెట్టి అక్క కూతుర్ని తను అనుభవించిందే కాక పరాయివాడికి తార్చి ఏదో అందలం ఎక్కబోయిన ఈ దుర్మార్గుడి పాపం ఎలా బద్దలవుతుంది? ఏనాడు వీడి ఆట కట్టవుతుంది? తనిలా ఊరుకోవడమేనా? ఏమైనా చేయగలదా? చేస్తే ఏ విధంగా ఈ పాపిష్టివాడికి బుద్ధి చెప్పాలి? వెంటనే కవిత మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి చెవిలో. నువ్వు దేశాన్ని ఉద్ధరించక్కర్లేదు, సంఘాన్ని మరామత్తు చేయక్కర్లేదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. అవును, ఎవరో వచ్చి ఈ మదపుటేనుగును బంధించగలరని ఊరుకునే బదులు తనే ఎందుకు ప్రయత్నించకూడదు? రేడియోలోంచి పాట. రగిలింది విప్లవాగ్ని ఈరోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. ఆ పాట వింటూ ఉద్రేకంతో ఊగిపోయింది అంజని. గడ్డి పరకలైన తాడుగా పెనితే మదపుటేనుగుని బంధిస్తాయని చిన్నయ్య నీతివాక్యం కవిత కన్నుల ముందు నిలబడి చెబుతోంది. ఆ మాట గుర్తుకు రాగానే మరింత ఉద్రేకం వచ్చింది. అవును, నిరంకుశాధికారం భరించలేక అక్రమంగా వచ్చి తిష్టవేసిన ఆంగ్లేయులని తన వాడి వేడి అమ్ములతో ఎదుర్కొన్నాడు అల్లూరి సీతారామరాజు. ఆ పోరాటంలో ప్రాణాన్ని తృణప్రాయంగా పోగొట్టుకున్న అతని పేరు అజరామరమే అయింది. స్వాతంత్ర పిపాసతో స్త్రీ అయినా కదం తొక్కింది ఝాన్సీ లక్ష్మీబాయి. స్వతంత్ర భారత రథసారథిగా నిలబడ్డాడు నేతాజీ. ఎవరికీ చేతనైనట్టు వారు రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని యథోచితంగా ఎదుర్కొన్నారు. ఎందుకు? ఇలాంటి బలహీనమైన జీవితాన్ని భరించలేక. ఒకరు తన మీద పెత్తనాన్ని చెలాయించడాన్ని ఎంతమాత్రమూ సహించక ప్రాణం పోయినా పర్వాలేదన్నారు. స్త్రీ మీద అధికారం చెలాయించాలంటే భర్త అయితే భరించాలి, కన్న తండ్రి అయితే సర్దుకుపోవచ్చు. ఇలాంటి నీచులకి ఎందుకు తలొగ్గాలి? తనను జారిని కింద, వ్యభిచారి కింద తయారు చేస్తున్నాడనా? ఆ మాట తట్టగానే ఆపాదమస్తకం ఆవేశంతో ఊగిపోయింది. ఒక కవిత 100 వేలుగా మారి గదంతా ఆక్రమించుకొని నిన్ను నువ్వు ఉద్ధరించుకో అంటూ గళమెత్తి అరుస్తున్నారు. అవును, సత్యం, శివం, సుందరంలా అంతం తనే చూడాలి. తనంత విలాసవస్తువుగా చూసిన వ్యక్తుల్ని సాధ్యమైనంత వరకు ఎదురుదెబ్బ తీయడానికే ప్రయత్నించాలి. ఆవేశంతో ఊగిపోయింది అంజని. అప్రయత్నంగా సురేష్ గుర్తుకొచ్చాడు. ఆవేశం, ఆగ్రహం స్థానంలో కన్నీరు చోటు చేసుకుంది. ఆ కన్నీటి మంటలో మండి బూడిదైందామె హృదయం. సురేష్ బాబు, మిమ్మల్ని నేనెంతో గాఢంగా ప్రేమిస్తున్నాను, పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మీ ఇల్లాలి నవ్వాలని ఇంతవరకు ఎన్నెన్నో తీపి కలలు కన్నాను. నా ప్రేమ నేను జీవించినంతకాలము నాలో అజరామరంగానే ఉంటుంది. ఎండి బీటలు వారిన నా హృదయంలో తొలకరి జల్లు అనేది ఏమైనా ఉంటే అది మీ అనురాగమే. కానీ సుందరం అన్నట్టు పవిత్రమైన ఇల్లాల్ని కాలేను. ఈ అపవిత్ర దేహాన్ని పరమ పావనమూర్తి అయిన మీకు అర్పించి మిమ్మల్ని కూడా కలుషితం చెయ్యలేను. నా హృదయంలో ఇప్పుడు రగిలేవి ప్రేమ జ్వాలలు కావు. వాటి స్థానే ప్రతీకారేచ్ఛ నిప్పులు కురుస్తోంది. నా హృదయం ఇప్పుడు కుసుమ పేసలం కాదు, కఠిన శిలా సదృశం. నా రూపంలో ఉన్నది శాంతి సౌజన్యాలు కావు, ఆగ్రహావేశాలు. కోటి పులకరింతలతో, 1000 అనుభూతులతో పొంగి పరవళ్ళు తొక్కే అంజని కాదు, అన్నీ పోగొట్టుకుని దీనంగా నిలబడిన జడ స్వరూపం.
శ్రీరామాగమనం కోసం ఎదురుచూసే అహల్యాదేవిలా ఆఖరి క్షణంలోనైనా మీ ఒడిలో తనువు చాలించుకోవాలన్న తపనతో ఎదురుచూసే ఈ మందభాగ్యురాలిని మాని మరో పసిడి బొమ్మని మీ అర్ధాంగిగా స్వీకరించండి అంటూ గుండెలవిసేలా రోదించింది అంజని. కన్న తల్లిదండ్రులు లేక ఒక ఇంటి ఇల్లాలుగా ఒక గృహాన్ని నందనవనంగా మార్చే అదృష్టాన్ని దుర్మార్గుల వల్ల పోగొట్టుకుని నిర్భాగ్యురాలిగా కుమిలిపోతున్న ఆ యువతి కన్నీటికి ఏనాటికి విలువలేదా అని ప్రశ్నిస్తున్నట్లు గాలికి ఊగుతోంది గోడన ఉన్న మహాత్మాగాంధీ క్యాలెండర్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ గోడకే ఉన్న పార్థునికి కర్తవ్యం గుర్తు చేస్తూ భగవద్గీతను గంభీర స్వరంతో బోధిస్తున్న శ్రీకృష్ణ భగవానుని క్యాలెండర్. అందుకు సమాధానంగా తను అల్లల్లాడింది ఆ గాలికే. కళ్ళు తుడుచుకుంటూ ఆ 2 క్యాలెండర్లని తదేకంగా చూసింది అంజని. అవేవో తనకి సందేశాలిస్తున్నట్లు తోచింది. ఆ సందేశాలు ఎలాంటివై ఉండవచ్చు? అది ఆలోచిస్తూ నిద్రకి దూరమై గడుపుతోంది అంజని. ఆ రాత్రంతాను ఆమె హృదయంలో అమృత మథనం జరుగుతోంది. అందులోంచి ముందు హాలాహలమే పుట్టుకొచ్చింది. ఆ హాలాహలాన్ని మృంగే పరమేశ్వరుడు ఎక్కడా కనబడలేదు కనుక అది మహాభయంకరంగా విరుచుకుపడబోతోంది. ఏ గరుడకంఠుడో వచ్చి కంఠంలో దాస్తే తప్ప అమృతం ఉద్భవించే పరిస్థితి ఎక్కడా లేదు. ఆ తెల్లవార్లు ఆలోచించింది. ఆలోచించగా తను చదివిన నవలలన్నీ స్మృతిపథంలోకి రాగా ఏ నవలైనా తనలాంటి దౌర్భాగ్యురాలి జీవితాన్ని వర్ణించిందా? వర్ణిస్తే ఏ విధంగా పరిష్కారాన్ని చూపించింది అని గుర్తు చేసుకోసాగింది. తన జీవితాన్నే మూలంగా తీసుకుని కథ అల్లిన కవితే ప్రత్యక్షమైంది. చివరికి కవిత సృష్టించిన కరుణ కూడా ఇలాంటి సంకటావస్థలో చిక్కుకుంటుందా? చిక్కుపడితే ఏ విధమైన పరిష్కారాన్ని చూపించిందామే? తెల్లవారితే వారపత్రిక వస్తుంది, అందులో చదవాలి. కరుణ బ్రతుకు ఈ వారం ఏమైందో చూడాలి అనుకుంటూ ఉషస్సు కోసం ఎదురుచూస్తోంది. మనసులో ఏకాకిగా కూలబడిన అంజని. తెల్లవారింది. తన చీకటి బ్రతుకున కూడా ఇలానే ఏదో నాడు భానోదయం కాకపోదు. ఆ రోజు రాత్రికి 9 గంటలకు వచ్చాడు సత్యం. అంజని ఎలా ఉందో, ఏం రంకెలు వేస్తుందో అని అనుకుంటూ ఒక పక్క హడలుతూనే. కానీ అంజని చివరికి తీసుకున్న నిర్ణయం వేరు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టు సత్యాన్ని అతనిలాగే ఎదుర్కోవాలని నిశ్చయించుకున్న అంజని సత్యాన్ని చూడగానే చిరునవ్వుతో పలకరించింది. ఇంతకీ మామయ్య, మీ మేనేజర్ గారు నీకేమైనా ఉపకారం చేశాడా నన్ను పొందినందుకు? నవ్వుతూనే నిర్మోహమాటంగా అడిగింది అంజని. ఆ మాటతో ఎక్కడలేని హుషారు వచ్చింది సత్యానికి. ఎందుకు చెయ్యడు అంజని? నా తప్పు నొక్కి పట్టేశాడు. తప్ప? అయితే నువ్వు ఆఫీస్లో కూడా తప్పుడు పనులు చేస్తున్నావన్నమాట వ్యంగ్యంగా అడిగింది అంజని. ఏదో తప్పు చెయ్యని వాళ్ళెవరుంటారే అంజు? శివం సుందరంలు విడిపోయాక డబ్బుకి నానా అవస్థగానూ ఉంది. జీతం అంతా అరుంధతికి ఇవ్వకపోతే ఊరుకోదని తెలుసుగా నీకు. నేను పోషించడానికి అప్పులు చేశాను. ఆ అప్పులు వడ్డీతో సహా పెరిగిపోతుంటే ఆఫీస్ డబ్బు ఓ బిల్లు వాడుకున్నాను. ఆ విషయం మేనేజర్ రఘు పసికట్టాడు. పైకి రాస్తానని బెదిరించాడు. డబ్బు కట్టమని గొడవ చేశాడు. నా దగ్గర డబ్బెక్కడిది? మళ్ళీ ఎక్కడి నుంచో అప్పు తెచ్చి కట్టాలి. అసలు వడ్డీ కలిపి 900 ఉంది. రఘు గారికి ఆడపిల్లలంటే తగని ఇష్టం. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అందుకే మీ ఇద్దరికీ స్నేహం కలిపాను. ఆ బిల్లు సంగతి బయటికి పొక్కకుండా చేసుకున్నాను అంటూ తన ఘన విజయాన్ని చాటుకుంటుంటే అతని చొక్కా కాలర్ పట్టి పేడీమని తన్నాలన్నంత ఉద్రేకం వచ్చింది అంజనికి. అయితే నీ అప్పు దొంగతనం రెండూ కొట్టుకుపోయాయన్నమాటేగా? అతని దయవల్ల పోయినట్టే. మరి నీకు ఆర్థిక చిక్కులు ఎప్పుడు ఉండేవేగా? అలాగే కనిపిస్తుంది. అయితే ఒక మంచి పని చెయ్యమను. నాకు ఆఫీస్లో చిన్న ఉద్యోగం ఇవ్వను. నువ్వేం చేయగలవు? ఆశ్చర్యంగా అడిగాడు. చెబితే ఏమన్నా చేయగలను. టైప్ చేసి పెట్టగలను. టైపా? నీకు రాదుగా? ఎందుకు రాదు? నేను లోయర్ పాస్ అయ్యాను. శివం మామయ్య నాకు టైప్ నేర్పించాడు నిర్లక్ష్యంగా జవాబిచ్చింది అంజని. ఏమిటి? శివమా? శివం ఇక్కడికి వస్తున్నాడా? నిర్ఘాంతపోయి అడిగాడు సత్యం. పాపం వెతుక్కుంటూ వచ్చాడు. ఎంతైనా అక్క కూతుర్ని కదా, ఆ మాత్రం అభిమానం ఉండదా? వ్యంగ్యంగా అడిగింది. మరి నాతో చెప్పలేదేం? తేరుకుంటూ అడిగాడు. ఏముంది ఇందులో చెప్పడానికి? ఒకసారి చూడటానికి వస్తే నేనే అడిగాను నేర్చుకుంటానని. పాపం అప్పటినుంచి నెల టైప్ ఫీజు, పరీక్ష ఫీజు అతనే భరించాడు. ఆ మాటకి వంటికి కారం రాసుకున్నట్టయి. నేను నేర్పించనన్నానా? నన్నే అడక్కపోయావా అని అడిగాడు కోపంగా. నీకు ఆర్థిక స్వాతంత్రం లేదాయే? అత్తయ్యకి డబ్బు పైసలతో లెక్క చెప్పాలయ్యే. ఇంకా టైప్ ఏం నేర్పిస్తావు? హేళనగా అడిగింది అంజని. ఇన్నాళ్ల నుంచి నిన్ను పోషించడం లేదా నేను? తీక్షణంగా అడిగాడు.
ఎందుకు పోషించడం లేదు? అప్పులు చేసి పెట్టావు. ఆ అప్పులన్నీ నన్ను అనుభవించి తీర్చిపారేశాడు రఘు. ప్రత్యక్షంగా నువ్వు కనిపించిన, పరోక్షంగా పోషించిన వాడైంది రఘేగా, వెక్కిరింతగా అన్నది అంజని. అంటే ఏమిటి? ఏముంది, నా అందాన్ని నేనే అమ్ముకొని పోషించుకున్నదాన్నయ్యాను గాని నువ్వు తిండి పెట్టి ఉన్న వాడివి కాలేదు, నిర్మోహమాటంగా జవాబిచ్చింది. అయితే ఏమిటే, ప్రతిదానికి చిత్రంగా మాట్లాడడం నేర్చుకున్నావు? సరేలే, నా పరిస్థితులు చిన్నప్పటి నుంచి చిత్రాతి చిత్రంగానే మారిపోతున్నాయి. ఇన్నాళ్ళు అంటే ఏదో కూపస్థ మండూకంలా ఉన్నాననుకో. ఇప్పటికైనా అర్థం చేసుకొని నేను కూడా చిత్రంగా మాట్లాడకపోతే ఎలా? ఇంతకీ నీకు ఉద్యోగం కావాలంటావు. అవును, నన్ను మీ ఆఫీస్కి తీసుకెళ్ళినా సరే. అంజని ఏమిటో మారిపోతున్నట్లుగా ఉంది అనుకుంటూనే, పోనీ ఉద్యోగం వేయిస్తే తనకి పోషణ భారం ఉండదు అని సంబరపడుతూ కొంపకి చేరుకున్నాడు సత్యం. పెడసరంగా మాట్లాడేసరికి పాపం పెద్ద మామయ్య శృంగారాన్ని మర్చిపోయాడనుకుని నవ్వుకుంది అంజని. ఆ మర్నాడు అంజనిని తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు సత్యం. సత్యం, అంజనీలు ఆఫీస్కు చేరుకున్న 10 నిమిషాలకు వచ్చాడు రఘు. అంజనిని చూడగానే అతనికి చాలా సంతోషం వేసింది. ఆనాడు చీకటి సమయంలో ఆమె అందచందాలు అంతగా గమనించలేదు, కానీ ఇప్పుడు వెలుగులో చూస్తుంటే మతి పోగొట్టేసింది అతనికి. ఏమంజని ఇలా వచ్చావు? నవ్వుతూ ప్రశ్నించాడు రఘు. మీరు నాకు టైపిస్ట్గా ఏదైనా ఉద్యోగం ఇస్తారేమోనని కొంటెగా చూసింది. ఐసి, అయితే నీకు టైప్ వచ్చన్నమాట. ఓఎస్, లోయర్ పాస్ అయ్యాను, 10th క్లాస్ పాస్ అయ్యాను అని జవాబులిస్తుంటే దిమ్మ తిరిగినట్టు చూశాడు సత్యం. అంజని 10th ఎప్పుడు పాస్ అయింది? నిజంగా పాస్ అయిందా? ఊరికే దవాయిస్తుందా అనుకున్నాడు సత్యం మనసులో. రఘు క్షణం ఆలోచించి, టెంపరీగా వేయగలను 6 నెలలు, ఆ తర్వాత కన్ఫర్మ్ విషయం మాత్రం చెప్పలేను అన్నాడు. చాలేండి, 6 నెలలు ఇచ్చినా చాలు మీ బోటివారు. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అంది ఆరిందాల. ఆ పద్ధతిలో రేపటి నుంచి నువ్వు జాయిన్ కావచ్చు. మెనీ థ్యాంక్స్ అంటూ ఓ చిరునవ్వు విసిరింది రఘుని చూసి. ఆ చిరునవ్వుకు బిత్తరపోయాడు రఘు. కాంక్షగా చూశాడు కుందనపు బొమ్మకేసి. అది చక్కగా గమనించింది అంజని. మరి వస్తానండి అంటూ ఓసారి అతని కేసు చూసి యువతలకొచ్చింది. అంజని, మొత్తానికి ఉద్యోగం చిటికలో సంపాదించావు మెచ్చుకుంటూ అన్నాడు సత్యం. ఏదో నీ దయ, నువ్వు పూనుకోబట్టి ఇంత త్వరగా వచ్చింది ఉద్యోగం. ఏదైనా నా సంపాదన నాకుంటే నీకు భారంగా ఉండనుగా అంటూ నవ్వింది అంజని. మొత్తానికి నీ బుర్ర ఈ మధ్య అమోఘంగా పనిచేస్తోంది సత్యం ఉవాచ. ఏదోలే, ఇప్పటికైనా పనిచేస్తోంది, అందుకు సంతోషం అంటూ రిక్షా పిలిచి ఇంటి అడ్రస్ చెప్పి, వెళ్తున్నా మామయ్య, రిక్షాకు డబ్బులి. సత్యం జేబులో ఉన్న చిల్లరంతా తీసిచ్చాడు. అవి అందుకుంది. వెంటనే రిక్షా కదిలిపోయింది. అంజని వెళ్ళిపోయాక తేలిగ్గా నిట్టూర్చాడు సత్యం. ఆ మర్నాడు ఉద్యోగంలో జాయిన్ అయింది అంజని. శివం వచ్చి తలుపు తాళం వేసి ఉండటం చూసి వెళ్ళిపోయాడు. సాయంత్రం అప్పటికింకా అంజని రాలేదు. సుందరం ఆ రోజు అంజనితో ఎందుకు ఘర్షణ పడ్డానా అన్న బాధతో సతమతమవుతున్నాడు. రోజు వెళ్ళాలని మనసులో ఉబలాటంగా ఉంది. వెళ్తే అంజని ఏం దుమ్మెత్తిపోస్తుందో అని భయం. రావద్దు అని స్పష్టంగా చెప్పింది అన్నాడు. వెళ్తే రావద్దంటే ఎందుకు వచ్చావని ముఖాన్ని అడిగితే ఏం చెప్పాలి? ఏదో చెప్పాలి, అవసరమైతే క్షమాపణలు కోరాలి, ఏదో విధంగా ప్రసన్నురాలిగా చేసుకోవాలి అనుకుంటూ ఓ స్వీట్స్ ప్యాకెటు, కాసిని పూలు తీసుకుని మధ్యాహ్నం వచ్చాడు. ఇంటర్వెల్ టైంలో అంజని లేదు. తలుపు తాళం వేసి ఉంది. అది చూసి చకితుడై ఎక్కడికి పోయింది అనుకుంటూ ఓ అరగంట చూశాడు. అక్కడే నిలబడి అంజని రాలేదు. ఆ పూలు, స్వీట్సు ఏం చేయాలో తోచక గుమ్మం ముందే ఉంచి స్వీట్స్ ప్యాకెట్ పైన సుందరం అని రాసి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన అంజని అది చూసి అసహించుకున్న ఆ 2 లోపల పెట్టింది. ముఖానికి సిగ్గా శరమ, రావద్దంటే కూడా వస్తాడు. ఈసారి నేనున్నప్పుడు రాని, ముఖాన ఇన్న పేడనీళ్లు చలి పంపిస్తాను అనుకుంది కసిగా. అంజని ఉద్యోగంలో చేరాక 6 రోజులకి సురేష్ నుంచి ఉత్తరం అందింది. ఆమె లేదు కనుక తలుపు సందుల్లోంచి లోపలికి పడేశాడు పోస్ట్ మ్యాన్. వచ్చి రాగానే కవర్ చూసి అది సురేష్ రాసిందని గ్రహించి ఆ కవర్ని 10 సార్లు ముద్దు పెట్టుకుంది. తన దేవుడు తనకేమని రాశాడు? ఎంతో ఉద్వేగభరిత మనస్సుతో ఆ కవరు చించింది. డియర్ అంజని, నేను హైదరాబాద్కి నిన్ననే చేరుకున్నాను. ఆఫీస్లో జాయిన్ అయ్యాను. ఇంకా పాపాయిలా వెళ్ళిపోయానని ఏడుస్తున్నావా? ఏమాత్రం సెలవు దొరికినా వీలుగా ఉన్నా వచ్చి చూస్తాను. నువ్వు ఆనాడు స్టేషన్కి వస్తావేమోనని చాలాసేపు ఎదురు చూశాను. నువ్వు రాలేదు. బహుశా నా మీద కోపం కొద్దీ రాలేదేమోనని సరిపెట్టుకున్నాను. దీంతో పాటు డబ్బు కూడా పంపుతున్నాను. తీసుకుని లేడీ ట్యూటర్ని మాట్లాడుకుని పరీక్షకు వెళ్ళు. ఎలాగైనా మిస్ అంజనీదేవి బిఏ అనిపించుకోవాలి, అది నా కోరిక. మరి వెంటనే రిప్లై రాస్తావుగా? నీ ఉత్తరానికై ఎదురు చూసే సురేష్. కింద అడ్రస్ ఉంది. ఆ పేరుని ముద్రతో ముంచివేసింది. 10 సార్లు కళ్ళకద్దుకుంది. ఆ ఉత్తరాన్ని అనేక సార్లు చదువుకుంది. ఆనందాబ్దిలో మునిగిపోయింది.
అతను తన ఎదురుగానే వచ్చి నిలబడినట్లయింది. ఆ అనుభూతులన్నీ కొద్దిసేపే. ఆ తర్వాత అవి అన్నీ విషాదంగా మారిపోయాయి. తన బ్రతుకు, తన దౌర్భాగ్యం, తన పరిస్థితి అన్నీ గుర్తుకొచ్చి కళ్ళ వెంట నీరు స్రవించింది. సురేష్, మీ ప్రేమకు నేను పూర్తిగా అనర్హురాల్ని అనుకుంటూ కళ్ళు తుడుచుకుంది. చాలాసేపు ఆలోచించిన మీదట సురేష్కి ఉత్తరం రాసింది. సురేష్ గారికి నమస్తే. మీ ఉత్తరం అందింది. ప్రస్తుతం నాకు చదువు మీద ఆసక్తి, చదవాలన్న కుతూహలం రెండూ లేవు. అందుకే ఆపేశాను. నేను ఒక చోట ఉద్యోగం చేస్తున్నాను. మీరు నాకు ఇటుపై ఉత్తరాలు రాయడం కానీ డబ్బు పంపడం కానీ చెయ్యొద్దు. ఇట్లు అంజని. ఆ ఉత్తరం రాశాక ఆమె మనసంతా వికలమైపోయింది. పోస్ట్ చేయడానికి ఆమెకు చాలా బాధ కలిగి పోస్ట్లో వెయ్యనా వద్దా అని సందేహంతోనే కాసేపు కొట్టుమిట్టాడి ఎప్పటికో నిద్రపోయింది. తెల్లవారి అన్ని మమకారాలను అవతలికి నెట్టి ఆ ఉత్తరం పోస్ట్ చేసొచ్చింది. అది రాను రాను పెరుగుతుందే కానీ తరగదు. తన ఈ జీవితానికి పెళ్ళి, సంసారం, సంతానం లాంటివన్నీ గగన కుసుమాలు. ఊహల్లో ఊహించుకొని మురిసే మధుర స్వప్నాలు. బాధని నొక్కి పెట్టుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయింది. అంజని, సినిమాకి వెళ్దామొస్తావా? టైప్ చేసిన కాగితాలు చూస్తూ అడిగాడు రఘు. మీరు పిలవడం, నేను రాకపోవడమనా? తప్పకుండా వస్తాను అంది అంజని నవ్వుతూ. ఆ మాటకి రఘు కుర్చీకి పదింతలయ్యాడు. సాయంత్రం 5ంటికే వెళ్ళిపోయి హాల్ దగ్గర కనిపెట్టుకునుండు, నేనొస్తానంటూ థియేటర్ పేరు చెప్పాడు రఘు. 5 గంటలకి ఇంకా 5 నిమిషాల ముందే ఇంటికి వెళ్ళిపోతున్న అంజలిని చూసి, ఇంకా నువ్వు గంట పనిచేయాలి, అప్పుడే వెళ్ళిపోతావేం అని అడిగాడు సత్యం. సినిమాకి వెళ్తున్నాను. ఎవరితో? ఆశ్చర్యంగా అడిగాడు సత్యం. ఎవరితోనో ఎందుకు వెళ్తాను? రఘు గారితోటే. రఘుతో సినిమాకా అంటూ సత్యం నోరు వెళ్ళబెట్టేలోగా అంజని వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. రాను రాను అంజని మరి ఇలా తయారవుతోందేమిటి అనుకున్నాడు సత్యం మంటగా. కానీ ఇలా తయారు చేస్తున్నది తనేనని మాత్రం గుర్తుకు రాలేదు పాపం సత్యానికి. సాయంత్రం ముందు ఇంటికి వెళ్ళి టాయిలెట్ అవుతుంటే శివం హాజరయ్యాడు. ఏమిటి మధ్య దర్శనాలే లేవు అని అడిగాడు కూర్చుంటూ. నేను ఉద్యోగం చేస్తున్నానులే. ఎక్కడ? పెద్ద మామయ్య ఆఫీస్లో. అయితే ఎన్నింటికి వస్తావు అంటూ దగ్గరికి రాబోయాడు శివం. ఇప్పుడు అవన్నీ కుదరావులే, నేను సినిమాకి వెళ్తున్నాను విదిలించుకొని జవాబిచ్చింది. సినిమాకా? ఒక్కతివే వెళ్తున్నావా? నీ తోడు నాకెందుకు? నాకు తోడు మా బాస్ ఉన్నాడులే. మీ బాసా అన్నాడు తెల్లబోయి. అవును, ఆయన రమ్మంటేనే వెళ్తున్నాను అంటూ టైం అయింది వస్తానంటూ తాళం అందుకుంటుంటే ఏమనడానికి పాలుపోక మెట్లు దిగిపోయాడు. చక్కగా ముస్తాబై వచ్చిన అంజలిని చూసి అబ్బాయి ఎంత అందంగా ఉంది అని మురిసిపోయాడు రఘు. అంజని, సినిమా అయిపోయాక మీ ఇంటికి రానా ఆశగా అడిగాడు రఘు. మా ఇంటికా అంటూ నవ్వి, రావచ్చు కానీ ఆ ఇల్లు అంత కన్వీనియంట్ కాదండి. మగవాళ్ళు వస్తే చాలు, మా ఇంటి ముసలమ్మ ఊరికే సణుగుతూ ఉంటుంది, అదే నాకు భయం అంది భయాన్నంతా మాటల్లోనే కురిపిస్తూ. పోనీ ఆ ఇల్లు మారరాదు? మారొచ్చు, కానీ ఆ అద్దె భరించాలిగా నేను. మంచి ఇల్లు చూడు, ఆ అద్దె నెలకి నేను చెల్లిస్తుంటాను జీతంలో. మరి జీతంలో తగ్గిపోతే మీరేమన్నా చిక్కులో పడరు? చిక్కులా నా ముఖమా? నాకు డబ్బుకేమీ లోటు లేదు. నాకు విడిగా ఆస్తుంది, ఏదో కాలక్షేపానికే అన్నట్టు చేస్తున్నానిది. అంత డబ్బున్న వారు మీరే ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవచ్చుగా. అంత శ్రద్ధ లేదులే నాకు. అవన్నీ పెద్ద రిస్క్తో కూడినవి అని నా ఉద్దేశం. రిస్క్ అనేది ఎందులోనైనా ఉంటుంది. మరి మీ భార్య పిల్లలు అంటూ ఆగిపోయింది అంజని. నా భార్యకి కాళ్ళు లేవు, నడవలేదు, వీల్ చైరే శరణ్యం. పిల్లలు కూడా పుట్టలేదులే. అంటే మీరు కట్నానికి భ్రమపడి కుంటామని చేసుకున్నారా? అవును, 2 లక్షలు ఇచ్చారు వాళ్ళ నాన్న. ఆమె చిన్నప్పుడే కాళ్ళు పోగొట్టుకుంది. అన్నీ తెలిసే నేను పెళ్లి చేసుకున్నాను నింపాదిగా జవాబిచ్చాడు రఘు. అంజని అతనికేసి తదేకంగా చూసి, అయితే మీ సుఖ సంతోషాలు ఇలా బయట పొందుతూ ఉంటారా? అంతే అనుకో అంటూ నవ్వి, నేను ఆడపిల్లలతో స్నేహం చేసిన మాట వాస్తవమే కానీ వారందరూ ఎలా వచ్చారో అలాగే తప్పుకున్నారు. కానీ నీలో ఏదో ప్రత్యేకత ఉంది. నీ అందం నన్ను బాగా ఆకర్షించింది. ఆకర్షించడమే కాదు, ఉన్మత్తుణ్ణి చేస్తోంది. అందుకే నిన్ను వదలాలనిపించడం లేదు అంటూ ఆగాడు రఘు. అంజని ఏదో ఆలోచిస్తున్న దానిలా అట్లే ఉండిపోయింది. ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా సినిమా కేసి దృష్టి సారించింది. రఘు ఆమె భుజం మీద చేయి వేసి బాగా తనకి అదుముకుంటూనే చూశాడు సినిమాని. ఇంటర్వెల్లో కేకు, సమోసా, టీ అని అవి ఇవి ఇప్పించాడు. ఏది వద్దనలేదు అంజని. సినిమా పూర్తయ్యాక రిక్షా మీద ఇంటిదాకా తీసుకొచ్చాడు. అంజని, లోపలికి రానా మళ్ళీ అడిగాడు. అంజని నవ్వి, మీరు చెప్పినట్టు పెద్ద ఇల్లు తీసుకున్నాక అంటూ టాటా చెప్పింది. రఘు నిట్టూరుస్తూ తిరుగుముఖం పట్టాడు. ఆ మర్నాడు, చూడు సత్యం, కాస్త ఆఫీసుకు దగ్గరలో మంచి ఇల్లు చూడు అని చెప్పాడు రఘు. అతనికేనేమోనా అనుకుని తల ఊపాడు సత్యం. కానీ అంజని కోసం అయి ఉంటుందని మాత్రం ఊహించలేదు. సురేష్ అంజని రాసిన ఉత్తరం చదివి తెల్లబోయాడు. తన ప్రేమనంతా కురిపిస్తూ ఎంతో మధురాతి మధురంగా రాస్తుందనుకున్నందుకు
పొడి పొడిగా మూడే వాక్యాలతో వచ్చేసరికి చాలా బాధపడ్డాడు. అంజనికి ఇంకా తను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినందుకు కోపం పోయి ఉండదని భావించి ఆమె కోపాన్ని ఎలా పోగొట్టాలా అన్న ఆలోచనలో పడ్డాడు. చివరికి అక్కగారికో ఉత్తరం రాశాడు. అక్కయ్య, అంజనికి నా మీద చాలా కోపం వచ్చినట్టుంది. తానేదో ఉద్యోగం చేస్తున్నానని, చదువు మానేశానని అన్నది ఉత్తరంలో. పైగా తనకి ఉత్తరాలు రాయొద్దని కూడా రాసింది. కాస్త విషయం కనుక్కుంటావా? సురేష్ ఆ ఉత్తరం చదివాక ఏం చెయ్యాలో పాలుపోలేదు కవితకి. తాను పెళ్లి చేసుకోవాలనుకున్నా, తాను వెళ్ళి కలుసుకోవాలనుకున్నా అంజని ఆఫీస్లో ఉంటుంది. ఏ ఆఫీస్లో పనిచేస్తుందో కూడా తెలియదనుకుని నిట్టూర్చింది. ఇకపోతే ఆదివారం వెళ్ళాలి. ఆ రోజు తన భర్త ఇంట్లోనే ఉంటాడు. వారానికి ఉండే సెలవు ఒక్క రోజులోనే తను పెత్తనాలు చేసొస్తే అతను అసలు ఊరుకోడు. అతను ఎక్కడికి బయలుదేరడు. భార్య పిల్లలతోనే కాలక్షేపం చేస్తాడా రోజు. వెళ్తే సినిమాకి వెళ్తారు. మిగిలిన రోజుల్లో అతని ఇంటికి వచ్చేసరికి రాత్రి 8, 9 అవుతూ ఉంటుంది. మధ్యాహ్నం పూట 3 గంటల ప్రాంతంలో అయితే పిల్లలు స్కూల్లో ఉంటారు గనక ఒకసారి వెళ్ళి రావచ్చు. కానీ ఆ సమయంలో అంజని ఆఫీస్లో ఉంటుంది. పోనీ ఉత్తరమన్నా రాసింది కాదు అనుకుంది మరోసారి కవిత. సుందరం ఆ రోజు కూడా వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకిలా లాభం లేదు. రాత్రికి సెకండ్ షోకి వెళ్తున్నానని చెప్పి విషయం ఏమిటో కనుక్కుని రావాలి అని నిర్ణయించుకొని పెందలాడే భోజనం చేసి సినిమాకని చెప్పి బయలుదేరాడు. అంజని అప్పుడే పడుకుంది, కానీ నిద్ర మాత్రం రావడం లేదు. తను రాసిన ఉత్తరానికి సురేష్ ఏమనుకున్నాడు? ఉత్తరాలు రాయొద్దు, డబ్బు పంపొద్దు అన్నందుకు బాధపడి ఉంటాడు. ఆ మాట అనుకోగానే చాలా గాయపడింది అంజని మనస్సు. తనని ప్రేమించిన నేరానికి అతని హృదయంలో ఎప్పుడూ బాధా వీచికలే తప్ప ఆనందం అనేది దుర్లభం. ఏం బ్రతుకు తనది! తను సుఖపడలేదు, ఒకరిని సుఖపట్టలేదు. చివరికి తన జీవితం అన్ని విధాలా కంటకావృతమైంది. ఇటువంటి ఆలోచనల మధ్య తలుపు తట్టిన శబ్దం కాగా తుళ్ళిపడి లేచింది అంజని. ఎవరై ఉంటారు? ఇంకెవరు? రఘునో సత్యమో తప్ప ఈ సమయంలో ఎవరూ రారు అనుకుంటూ తలుపు తీసిన అంజనికి సుందరం ప్రత్యక్షం కాగా తన అంచనా తారుమారైనందుకు మనసులో ఆశ్చర్యంతో పాటు ఆ వచ్చిన వ్యక్తి సుందరం అయ్యేసరికి ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. ఏం పాపం ఇలా వచ్చావు? వెటకారంగా అడిగింది అంజని. నేను చూసి ఎన్నాళ్ళు అయింది, చూడాలని మనసు పీకి ఇలా వచ్చాను. నీ కోపం ఇంకా పోలేదా అని అడిగాడు తనే కుర్చీ లాక్కుని కూర్చుంటూ. నా కోపం అంత త్వరగా పోదు, అసలు రానే రాదు, వచ్చిందంటే పోనే పోదు అంటూ తాపీగా జవాబిచ్చింది అంజని. ఏదో నోరు జారి అన్నానులేవే అంజు, ఇంకా కోపం తగ్గించుకొని ప్రసన్నంగా ఉండు అంటూ మంచం దగ్గరికి లాగబోతే టక్కున అందుకుంది అంజని. నోరు జారితే పొరపాటుగా ఎవరైనా ఒక మాట అంటారు, కానీ ఆయన కూతలు కాని కూతలు కుయ్యరు మామయ్య. నువ్వెన్ని మాటలు మాట్లాడావు, అవన్నీ పొరపాటున నోరు జారనంటావా? తీక్షణంగా అడిగింది. సుందరం మౌనం వహించాడు. ఆ తర్వాత ఆలోచించుకున్నట్టు, ముందు రావద్దని నువ్వు అనబట్టి కదా నేను అలా పొరపాటున నోరు జారాను. ఆ మాట నువ్వు అనకుండా ఉంటే నేను మాత్రం ఎందుకంటాను? తప్పంతా అంజనిదే అన్నట్టు మాట్లాడబోయాడు సుందరం. ఆ మాటకి తిరస్కారంగా చూసింది అంజని. అవును, రావద్దన్నాను. నాకు రోజు ఏమిటి నీ సతాయింపు? నాపై అధికార దర్పం చూపించి లోబర్చుకోవడానికి నువ్వెవరివి? తాళి కట్టిన మొగుడివా? కర్కశంగా అడిగింది. సుందరం మాట్లాడలేక దిక్కులు చూడసాగాడు. అది గమనించింది అంజని. నన్ను నమ్మించి ద్రోహం చేసింది చాలక నేను వ్యభిచారినని నువ్వు ఈసరించావు. ఆ పరాభవం నాకిప్పటికీ బగ్గుమంటూనే ఉంది. మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అని నీ మీద నాకిప్పుడు పూర్తిగా మనసు విరిగిపోయింది. నీ రాకే నేను భరించలేకుండా ఉన్నాను. ఇకపై నువ్వు నా గుమ్మం తొక్కొద్దని స్పష్టం చేస్తున్నాను. సీత, సావిత్రి వంటి మహా ఇల్లాలు సుగుణమ ఉందిగా. నీ సంతోషం నువ్వొక్కడే అనుభవించు. నాలాంటి చెడిన దానికోసం రాకు తీవ్రంగా జవాబిచ్చింది అంజని. ఇంకా అంజని తన దారికొచ్చే సూచనలు లేవని పూర్తిగా గ్రహించాడు. తన ఆ రోజు అన్నమాటలు అంత త్వరపడి అనకుండా ఉంటే బాగుండిపోయేదనుకుంటూ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు సుందరం. వీడి పీడ వదిలిపోయిందనుకుని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది అంజని. ఇంకా తనకి ఇల్లు దొరకాలి, దొరికితే మళ్ళీ అడ్రస్ కూడా చెప్పది దుర్మార్గులకి అనుకుంది మంటగా. కానీ ఆ మంటల వెనక భగ్నమైన ఆమె హృదయం, దగా పడిన జీవితం, ఇంకిపోయి ఎండిపోయిన కన్నీరు భగవంతుడంటూ ఉంటే అతనికే తప్ప ఇతరులకి తెలియవు ఏ నాటికి. ఆ సాయంత్రం అంజని వచ్చిన అరగంటకి రఘు వచ్చాడు 4 చీరలు తీసుకుని. అవి ఆమెకు అందించి కుర్చీలో కూర్చున్నాడు. అంజని, ఈ చీరల్లో ఒకటి కట్టుకొని వస్తావా అని అడిగాడు మత్తుగా చూస్తూ. కట్టుకుంటాను, మీరలా బాల్కనీలోకి వెళ్ళండి అంది చిరునవ్వుతో. అలాగే అంటూ బయట గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఆ చీరలో అందాల భామ మరింత అందాలను సంతరించుకొని తలుపు తీసింది. అంజని, నిజంగా నీ అందం చెప్పనలవి కానిది అంటూ అంజనిని లక్ష్య పెట్టకుండానే ఆమెను చేతులతో చుట్టేశాడు.
ఆ సమయంలో అతని కళ్ళల్లో రేగుతున్న కాంక్షను చూసి ప్రతిగండించి లాభం లేదని లొంగిపోయింది అంజని. అంజు, నువ్వు శాంతం నా దానివైపోరాదు? వెర్రిగా అడిగాడు రఘు. మీరు వేరే ఇల్లు చూసి నేను అందులో మకాం మార్చాక మీకు నెలల అద్దె చెల్లించడానికి కొన్ని నెలల తర్వాత మనసు రాకపోతే నా పనేమవుతుంది అని అడిగింది. అంజని అతని మాట వినిపించుకోనట్టే. నేను అలా దుర్మార్గుడిలా కనిపిస్తున్నానా అంజని? నీలాంటి కన్నెపిల్ల దొరికితే జీవితాంతం భరిస్తాను. ఆ మాటలు ఈనాడు అంటారు, ఆ తర్వాత రెట్టించింది అంజని. నీకంత నమ్మకం లేకపోతే నీ పేరు కొంత డబ్బు బ్యాంక్లో వేస్తాను పౌరుషంగా అన్నాడు రఘు. ఆ పని చెయ్యండి, అప్పుడు నమ్మి తీర్తాను అంది నవ్వుతూ. మర్నాడే ఓ 2000 బ్యాంకులో వేశాడు. పాస్బుక్ ఆమెకే ఇచ్చాడు. మేనేజర్ రఘుకి తనకి ఉన్న సంబంధ బాంధవ్యాల దృష్ట్యా సత్యం చాలా త్వరగానే ఇల్లు కుదిర్చాడు. రఘు వెళ్ళి చూసిరాగానే ముందనిపించాక అడ్వాన్స్ ఇచ్చి తాళం పెట్టొచ్చాడు. అది ఇంటికి వెళ్ళి అంజన్తో చెప్పి ఆమెకి చూపించాడా రాత్రి. అంజని కూడా బాగానే ఉందని మెచ్చుకుంది. చేరే టైము అన్నీ నిర్ణయించి వెళ్ళిపోయాడు రఘు. మామయ్య, నేను ఈ ఇల్లు మారుతున్నాను అంది అంజని సత్యం రాగానే. ఎక్కడికి మారుతున్నావు? మన ఆఫీస్కి దగ్గరగా. అయితే రఘు నిన్న అడ్వాన్స్ ఇచ్చింది నీకోసమేనా అనుమానంగా అడిగాడు. అవును. నువ్వు ఇలా పాడైపోతావని నేనేనాడు అనుకోలేదు. పాడైపోవడం ఏమిటి మామయ్య? అదే, నువ్వు ఆ రఘుతో సంబంధం పెట్టుకుని చివరికి శాంతం అతని దగ్గరే ఉండేలా అతనితోనే తిరుగుతూ అతనితోనే మాట్లాడుతూ. ఎర్రబడిన అంజని కళ్ళని చూసి ఆగిపోయాడు సత్యం. అవును, నా అలాంటి వాళ్ళని కాక నిన్ను నమ్ముకుంటే ఏం జరుగుతుంది? అంటే నన్ను రఘు ఆనాటి నుంచి పోషించడం లేదు, మొదటి నుంచి భరించింది నేనే అని మర్చిపోకు. నీకెంత భరించగల సత్తా ఉందో నాకు తెలిసిపోయింది కనుక అతన్ని ఆశ్రయించాను. నువ్వైనా జీతం అత్తయ్యకిచ్చి అప్పులు చేసి నాకు పెట్టి మళ్ళీ ఆ అప్పు తీర్చడానికి ఆఫీస్ సొమ్మువాడి అది బయటికి రాకుండా రఘుకి నన్ను అప్పగిస్తావు. చివరికేటు అతని పాలుగాక తప్పదు నాకు. ఈ బాధంతా నీకు దేనికి లెమ్మని డైరెక్ట్గా నేనే అతన్ని ఆశ్రయించాను. ఈ మాటకి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు సత్యానికి. అతనలా సందేహాస్పదంగా చూస్తుండగానే అంజని సామాన్లన్నీ సర్దేసింది. ఆ మర్నాడు ఉదయమే కొత్త ఇంటికి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది.